నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. వెంకటరమణ విజ్ఞానమిత్ర గారు రాసిన ఒక చిన్న రచన నా కంటపడింది. అందులో ఒక వాక్యం నన్ను బాగా ఆకట్టుకుంది. ఏమిటది? నేను ఆయన పాటలు పాడుతున్నాను, ఆయనే నా పనులు చేస్తున్నాడు. ఇది వినడానికి చాలా సింపుల్లా ఉంది కదా, కానీ దీని వెనుక చాలా లోతైన అర్థమున్నట్టనిపించింది. అవునండి, నిజమే. ఆ ఒక్క వాక్యంలోనే మొత్తం సారాంశమంతా ఇమిడి ఉంది. ఆయన ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని రోజూ జపిస్తూనే తన పనులన్నీ చేసుకుంటానని రాశారు. ఆ పనులంటే కార్పొరేట్ ట్రైనింగ్, ఫ్యామిలీ బాధ్యతలు, సామాజిక సేవ అన్నీ. అవును. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఈ రెండింటినీ ఆయన వేరువేరుగా చూడటం లేదు. సరిగ్గా అదే నా ప్రశ్న. ఆయనే నా పనులు చేస్తున్నాడు అంటే దాని అసలు అర్థమేంటి? అంటే చేసేది ఈయనే కదా, మరి శ్రీకృష్ణుడు వచ్చి ఈయన పనులు ఎలా చేస్తాడో? ఇక్కడే మనకు భక్తియోగంలోనే ఒక ముఖ్యమైన సూత్రం కనిపిస్తుంది. దీన్ని సంపూర్ణ శరణాగతి అంటారు. శరణాగత అంటే మొత్తం వదిలేయడమా? సరిగ్గా అదే. అంటే నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని పూర్తిగా వదిలేయడం, చేసే ప్రతి పనిని, ఆ పని యొక్క ఫలితాన్ని కూడా ఒక ఉన్నత శక్తికి అర్పించడం. ఇది కేవలం ఒక నమ్మకం కాదు, అది ఒక మానసిక స్థితి. కాని ఇక్కడ నాకు అనుమానం. అంటే చేసే పనిమీద మనకు బాధ్యత ఉండదా? ఫలితం మంచిదైనా చెడ్డదైనా అది దేవుడిదే అని చెప్పి చేతులు దులుపుకోవడమేనా? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడ కర్తృత్వాన్ని వదిలేయడమంటే బాధ్యతను వదిలేయడం కాదు. పనిని 100% శ్రద్ధతో చెయ్యాలి. కాని ఆ పనివల్ల వచ్చే కీర్తి ప్రతిష్టలు లేదా వైఫల్యం వల్ల వచ్చే నిరాశకు మనసును అంటనీయకుండా ఉండటం. ఓకే. నేను చేశాను అనే గర్వాన్ని, నేను ఓడిపోయాను అనే బాధను వదిలేయడం. దీనివల్ల ఏమవుతుందంటే ఒత్తిడి లేని స్థితిలో పని చేయగలుగుతారు. ఆ అహంకారాన్ని వదిలేయడమనే భావనని ఆయన తన కార్పొరేట్ ట్రైనింగ్ అనుభవంతో ముడిపెట్టారు కదా. కొన్నిసార్లు నా మనసు ఉడిపిలోని తరగతి గదిలో ఉంటుంది, శ్రీకృష్ణుడు పాఠం చెబుతున్నాడు అని అంటారు. ఒక కార్పొరేట్ శిక్షకుడు ఇలా అనడం చాలా ఆసక్తికరంగా ఉంది. అవును. ఆ క్షణంలో తానొక మాధ్యమం మాత్రమేనని ఆయన ఫీలవుతున్నారు. తన ద్వారా శ్రీకృష్ణుడే ఆ జ్ఞానాన్ని పంచుతున్నాడని ఆయన అనుభూతి చెందుతున్నారు. దీన్నే మనం సాధారణంగా ప్రవాహస్థితి లేదా స్టేట్ ఆఫ్ ఫ్లో అంటాం. ఫ్లో స్టేట్. కాని ఇక్కడొక చిన్న తేడా ఉంది. ఇది కేవలం ఏకాగ్రత వల్ల వచ్చే ప్రవాహస్థితి కాదు. ఇక్కడ భక్తి అనేది చాలా ముఖ్యం. పనిలో లీనమవ్వడమే కాకుండా ఆ పనిని ఒక సేవగా, ఒక ప్రార్థనగా భావించడం. ఆ ఆలోచనే అద్భుతంగా ఉంది. దానివల్ల వచ్చే మానసిక ప్రశాంతత ఇది. విజయం గురించిన ఆతృతను, వైఫల్యం గురించిన భయాన్ని ఇది పూర్తిగా తొలగిస్తుంది. అంటే మనం రోజూ చేసే ఆఫీస్ పని, ఈమెయిల్స్కి రిప్లై ఇవ్వడం, ఇది కూడా ఒక రకంగా పూజ లాంటిదే అన్నమాట. ఖచ్చితంగా. కాని ఈ రోజుల్లో ప్రమోషన్లు, గుర్తింపు కోసం అందరూ తాపత్రయపడతారు. నేను చేశాను అని చెప్పుకోకపోతే కెరీర్లో వెనకబైపోతాం కదా. ఈ ఫిలాసఫీ ఆచరణలో సాధ్యమేనా? ఇది బయటకు చెప్పుకునే విషయం కాదు. ఇది పూర్తిగా ఒక అంతర్గత మార్పు. మీరు మీ పనికి క్రెడిట్ తీసుకోవచ్చు, ప్రమోషన్ కోసం ప్రయత్నించవచ్చు, తప్పులేదు. కాని మీ ఆత్మగౌరవం, మీ సంతోషం వాటిమీద ఆధారపడి ఉండవు. ఓకే. మీ విలువ బయటి ప్రపంచమిచ్చే గుర్తింపులో కాకుండా మీ పనిని ఒక అర్పణగా, శ్రద్ధగా చేయడంలోనే ఉందని మీరు భావిస్తారు. ఇదే కర్మయోగం యొక్క సారాంశం. పనిని పూజగా మార్చడం. అప్పుడు ప్రశంసలొచ్చినా, విమర్శలొచ్చినా ఒకేలా ఉంటాం. సరిగ్గా. మీ మానసిక ప్రశాంతత దెబ్బతినదు. కాబట్టి ఒక చిన్న మంత్రజపంతో మొదలైన ఈ ప్రయాణం చివరికి మనం చేసే ప్రతి పనిని, మన జీవితాన్ని చూసే దృక్పథాన్ని మార్చే ఒక శక్తివంతమైన సాధనంగా మారుతుందన్నమాట. అవును. లౌకిక, ఆధ్యాత్మిక జీవితాలను వేరు చెయ్యాల్సిన అవసరం లేదని ఈ రచన చాలా స్పష్టంగా చెప్తోంది. చాలా బావుంది. ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. వ్యక్తిగత విజయాలు, కీర్తి ప్రతిష్టలకు ఇంత ప్రాధాన్యత ఇచ్చే ఈ ప్రపంచంలో అన్ని పనుల కర్తృత్వాన్ని ఒక ఉన్నత శక్తికి ఆపాదించడంలో స్వేచ్ఛను కనుగొనడం, ఆ దృక్పథం నుండి మనమేమి గ్రహించవచ్చు? బహుశా విజయం, వైఫల్యం, రోజువారీ ఒత్తిడి పట్ల మన వైఖరిని ఈ ఆలోచనా విధానం పూర్తిగా మార్చగలదేమో. ఆలోచించాల్సిన విషయం.